10వ తారీఖు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క బంద్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 27,000 పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది. దీని ద్వారా పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. దీన్ని కూడా భారత విద్యార్థి ఫెడరేషను, అదేవిధంగా ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్, పీడిఎస్ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే విధానమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా మొత్తం కూడా మూతపడే పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరు మీద మన ఉమ్మడి జిల్లాలో దాదాపు 70కి పైగా పాఠశాలలు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. విద్యా వాలంటీర్లని పేరు విద్యార్థులు చదువు దూరం చేసే పరిస్థితి ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 10వ తారీఖు జరిగే బంద్ను అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్లు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు సహకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో విద్యకు సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో సమస్యలు ఎక్కడివక్కడనే నెలకొన్నాయి. ఈ సమస్యలను ప్రధానంగా పరిష్కరించాలని, అదే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల, అధ్యాపకుల కొరత కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాటిని కూడా తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, ప్రభుత్వ సమస్యలన్నింటినీ విద్యాపరంగా అన్ని రంగాలుగా అది అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలువడం జరిగింది. ఈ పిలుపును విజయవంతం చేయాలని ప్రైవేట్ యాజమాన్యాలకు మరియు అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా 2 ఏళ్ళన్నర కావస్తున్న 3 ఏళ్ళ కావస్తున్నా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు నియంత్రణ చట్టాన్ని చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకలు, చెలో కలెక్టరేట్లు పిలుపునిచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం.